చేస్తాం. ఎందుకంటే 151 ఊహించారా సీట్లతోటి అరుణ గారు? పెద్ద మెజారిటీ. 21 స్థానాలు అనుకున్నప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడారు, మీ పార్టీ నుంచి పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. ఎస్, అట్ ద సేమ్ టైం పక్క పార్టీ నుంచి కూడా వచ్చి జాయిన్ అయినప్పటికీ 21 స్థానాలైనా మాకు సీట్ వస్తుంది అనుకున్నాము అని చెప్పున్నారు. ఒక పక్కన 175లో 114 అట్లా ఫస్ట్ లిస్ట్లో చంద్రబాబు ప్రకటించినప్పటికీ కేవలం నలుగురిని అప్పటికప్పుడు నోట్ చేసుకొని లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కనీసం అది కూడా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయాలు చేస్తారన్నటువంటి పర్సన్ 21కి 21 క్లీన్ స్వీప్ చేశారు. మీరు అంటే ఎక్స్పెక్ట్ చేశారా 21 వస్తాయి, మేము ఈ స్థాయిలో ఉంటామని? మా అభ్యర్థులు 100% గెలుస్తారు ఖచ్చితంగానే ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ లో అయితే ఉన్నామండి క్లియర్ గా. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటి అంటే మరీ దారుణంగా వైసీపీ సింగిల్ డిజిట్ కి పడిపోయిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కనీసం 40 వస్తే సింగిల్ డిజిట్ కాదండి, డబుల్ డిజిట్. ఒక 2 స్థానాలు తగ్గుంటే సింగిల్ డిజిట్ వచ్చేది. నవరత్నాల్లో ఒక్కొక్క రత్నం ఒక్కొక్క మెంబర్ ని గెలిపించింది అనే అనుకోవచ్చేమో. కాకపోతే డబుల్ డిజిట్ రావడం జరిగింది, 11 స్థానాలు ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక్కొక్క కామెంట్. ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రజల నుంచి ఏదైతే మీమ్స్ వింటామో, సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతూ ఉంటాయో, గతంలో మిమ్మల్ని క్వశ్చన్ చేసాం, ఇప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేసే స్థాయిలోనే ఉన్నారు. రేపటి నుంచి అధికార పార్టీ మీరే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. తప్పకుండా అండి. అప్పులు కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి, అలాగే ఇచ్చిన ఈ బిగ్ మ్యాండేట్ ని, ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించడం అనేది మాకు నిప్పులు కుంపటమే నిద్రపోతున్నట్టే ఉండిద్ది నిరంతరం. అది మాత్రం ఎవ్వరం కాదనలేని విషయము. కంపల్సరిగా ఈ నిప్పుల కుంపటిని ప్రజలకి మల్లెపూల పాన్పు లాగా మార్చడానికి నిరంతరం ఈ 3 పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, క్యాడరు, గ్రౌండ్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళము ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ ని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. డెఫినెట్ గా ఒక వ్యక్తి నిస్వార్థంగా తన స్వార్థం చూసుకోకుండా ఒక ప్రపోజల్ అంటూ పెడితే అది ఎంత పెద్దదైనా సరే ప్రజలు విశ్వసిస్తారు, ప్రభుత్వం నమ్ముతుంది అనడానికి కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగము, కళ్యాణ్ గారు నిలబడ్డటువంటి విధానము, అలాగే ఎన్డీఏలోకి టీడీపీ అండ్ బీజేపీ మధ్యలో సఖ్యత కుదర్చడంలో కానివ్వండి, మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర ప్రపోజల్ పెట్టి ఒప్పించడంలో కానివ్వండి, కళ్యాణ్ గారు సక్సెస్ అవడం 100% ఆయన దగ్గర స్వార్థం లేకుండా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఆమోదించి వాళ్ళ ఎన్డీఏ కూటమికి విజయం సాధించడానికి కారణమయ్యారండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. జనసేన పార్టీ కార్యకర్తగా నాకు చాలా గర్వంగా ఉంది, నా నాయకుడి సాధించిన విజయం ఇది ఇవ్వాలని చెప్పేసి నేను నిర్మోహాటంగా చెప్పుకుంటున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో బాధ్యత కూడా అదే స్థాయిలో